మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని గాంధీ విగ్రహం ఎదుట గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్కు వెళ్తున్న కార్మికులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఏమిటని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 250 మందితో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించుకోవచ్చునని అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మందిని అదుపులోకి తీసుకోవడం తానిచ్చిన పర్మిషనే ఉల్లంఘించడమేనని ఆయన విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్మిక యూనియన్ నాయకులను గ్రామ పంచాయతీ కార్మికులను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. అందులో భాగంగా మమ్మల్ని కూడా గత అర్ధరాత్రి నుండి తొర్రూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఒకవైపు అనుమతినిచ్చి మరోవైపు అక్రమంగా అరెస్టు చేయడం అనేది ఇది తీవ్రమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ చర్యల్ని ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 10 నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు అందక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదే రకంగా అప్పులు తెచ్చి అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి